ఇప్పుడు ఓన్లీ మీరు అరికపూడి గాంధీ మీదనే ఎందుకు ఫోకస్ చేసినారు? ఎందుకు చేశాను? స్పెషల్ మీరు ఇప్పుడు నేను చూపిస్తా మీకు కూకట్పల్లిలో అక్రమ కట్టడాలు వర్టెక్స్ గిన్నె ఉంది కదా, మీదే కదా, మియాపూర్ రామసముద్రం కుంట. ఎవరిది వస్తుందా? ఆయనకి వస్తుంది. ఎవరికి ఆయనకి వస్తుందా? నాకు వట్టేశ్వరం అనేటటువంటి వ్యక్తి నాకు మంచి మిత్రుడు, దాంట్లో నేను కావట్లేదు. కానీ నా దగ్గర ఇక్కడ కట్టలేడు, అతను నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, నా దగ్గర గదం కూడా కట్టలేడు, అంతా ఆయన కాన్సెన్స్. సాస్ మీ దాంట్లోకి వస్తుంది కూకట్పల్లి. ఇది కూడా కదా, దాదాపు 10 ఎకరాలు 11 ఎకరాలు ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఉత్తగా ధరణిలో ఇట్లా పేరు మార్చుకున్నారు. లేదు, నేను చెప్తున్నా, వట్టేక్స్ వర్మ అయినా సరే నేను రెడీ. మీరు పోరాడుతురు, నేను ఎక్కడ పోరాడుతురు, నేను మీకేం చెప్పలే కదా. అంటే తప్పుంటే లోపల వేయవలసింది ఎవడైతే. ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పేది ఒకటే, మీరు చేసింది తప్పు అంటున్నా. మీరు ఇలా హైడ్రా కమిషనర్ వచ్చి ఫిన్సింగ్ వేసిండు, మా పక్కకు నల్లజేరు ఉంది, డెవలప్ చేస్తున్నాం, అప్పుడు మేము డెవలప్ చేసినాం, కోర్టు ఆర్డర్ ఉంటే మేము ఆపాం, మీరు చేస్తున్నారు సంతోషం. కానీ మరి వాళ్ళు కోర్టు నుంచి తెచ్చిరు కదా ఆపమని, మరి ఇది ఆపలేవు, మరి నువ్వు అది ఆపుతున్నావు ఇలా, ఇలా అర్థం ఏంటి? అంటే నేనేమంటున్నా, ఆయన చేసిన తప్పే, మేము కూడా మా పరిశీలనలో తేలింది అదే, కాదనట్లేదు. కానీ మీరు చేస్తున్న ఫైట్ మీ ఇద్దరి మధ్య పోరాటంగా మారిపోతున్నదేమో అంటున్నా. దీంతో పాటు ఇంకా కూకట్పల్లిలో జరిగిన కబ్జాల మీద కూడా ఫైట్ చేసి పోరాడితే మీకు చెప్పండి, ఐఎమ్ రెడీ. మేము ఖచ్చితంగా మీకు డాక్యుమెంట్స్ ఇస్తాం, చాలా ఉన్నాయి. నేను గిట్ట 1-0 నేను అదే రోజు నువ్వు చెప్తున్నా, అదే రోజు నువ్వు ఏ జైలుకి రమ్మన్నా జైలు వరకు సిద్ధం. నేను భయపడ్డా, నేను పుట్టిందే బీదులతో పుట్టినా, పెరిగిందే బీదులతో పెరిగినా. నేను ఎస్సీ ఎస్టీ మైనారిటీతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నా కులంతో నేను స్థాయికి రాలే, నేను బీదులతోనే పైకి వచ్చాను. నేను ఆల్వేన్ ఎంప్లాయ్. ఓకే.